సీను, ఇద్దరూ వెలిగించాలి. నువ్వు కూడా వెలిగించు. అల్లుడు గారు వెలిగించండి. వెలిగించమంటే అలా చూస్తూ నిలబడతావేంట్రా? వెలిగించు. వెలిగించు సీను. సీనయ్య, దేవుడి దగ్గర పంతాలు పట్టింపులు ఉండకూడదు. వెలిగించు. ఇంకా కొత్త జంటను తీసుకొని గుడికి వెళ్ళాలి కదా. అవునవును, పదండి. అనుకున్నట్టుగా పెళ్లి ఘనంగా జరిగింది కాబట్టి వెళ్ళి దేవుడికి పూజ చేసుకుని వద్దాం. పదండి. అలాగే. చారు పదమ్మా. సీను పదరా. నేను రాను. రానంటే ఎలా రా? గుడి కన్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళాలి కదా. రా. సీను, పద, త్వరగా పూజ చేయించుకుని వస్తే ఇంట్లో పనులు చాలా ఉన్నాయి. వదినా, నువ్వు చెప్తేనే వాడు వింటాడు. చెప్పు. సీనయ్య, వెళ్ళిరండి. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య. సీను. అయ్యో అయ్యో, దెయ్యం మొహం వేసుకుని అలా చూడటం కాదు, మనసులో లేని మనిషితో పెళ్లి చేస్తే ఎలాగే ఉంటుంది. వాడి ఇష్టాన్ని కాదని నీ ఇష్టానికి పెళ్లి చేసి గుడికి రా, గోపురానికి రా అంటే ఎలా వస్తాడే? కొడుకు ఏమైపోయినా పర్వాలేదు, కోడలుంటే చాలని ఏరుకోరి తెచ్చుకున్నావుగా. కొడుకు రాకపోతే ఏంటి, కోడల్ని తీసుకెళ్ళు గుడికి. వదినా, సీను అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? సర్లే, అల్లుడు గారు ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు. ఆ అమ్మాయిని తీసుకొని మనం వెళ్ళొద్దాం. ఏమంటారు? అలాగే. అలాగే అలాగే వదినా. వదినా, నువ్వురా. అందరం వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చూస్తారు? మీరు వెళ్ళిరండి. సరే వదినా, అలాగే వెళ్ళొస్తాం. చారు పదమ్మా. పదండి. పదండి. వదినా, మా అక్కకి పిచ్చిగాని పట్టిందా అనిపిస్తుంది. అసలు కొడుకు బాధను పట్టించుకోకుండా కోడలు కోడలు అని ఆ కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. చెడు జరిగే వరకు మనిషికి మంచి విలువ అర్థం కాదు. ఆయనకి తెలియకుండా మనం ఆద్య సీనుల పెళ్లి చెయ్యాలి అనుకుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళ ప్రేమ గెలవాలి అని. కానీ మనకెవ్వరికీ తెలియకుండా ఆద్య స్థానంలో చారుని తీసుకొచ్చారు. రామలక్ష్మి, రామలక్ష్మి,
అందరూ నా లవ్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నువ్వు చెప్పవా? ఎందుకు మేడం అంత కోపం? నేను తిట్టింది వాళ్ళందరికీ వినిపించాలా? అది కాదు, నేను తిట్టింది మీరు రింగ్ టోన్ గా పెట్టుకోవడం ఏంటి? నువ్వు తిట్టిన తిట్లు కూడా నాకు ప్రేమగానే అనిపిస్తున్నాయి, అందుకే రింగ్ టోన్గా పెట్టుకున్నాను. సార్, నాకు ఇష్టం లేదు అంటున్నా, ఎందుకు మీరు నా వెంట పడుతున్నారు? నాకు మీ పైన ఎలాంటి ప్రేమ లేదు, దయచేసి నన్ను వదిలేయండి. అసలు ఎందుకు రామా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ప్రేమ లేదు కాబట్టి. నేను జీవితంలో ఎవరిని ప్రేమించాను కాబట్టి. ఏంటి, ఒకప్పుడు నువ్వు నా వెంట పడితే నేను పట్టించుకోలేదని ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోకుండా రివెంజ్ తీర్చుకుంటున్నావా? రివెంజా? మీ మీద రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. మరి నేను ఇలా నీ వెంట పడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఏం చేశానని నా మీద అంత కోపం? ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటి సార్? హే, మీకు తెలీదా? మీరు నటించానని చెప్పారు కదా. ఆ రోజు మా బాబాయ్ మనల్ని చూసినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగింది. ఆ రోజే నేను మా బాబాయ్కి మాటిచ్చాను, జీవితంలో ప్రేమ అనే మాట ఎత్తను, మళ్ళీ అలాంటి తప్పు చేయను అని. ఇక నా జీవితంలో ప్రేమ లేదు, ఉండదు కూడా. దయచేసి ఇలా నా వెంట పడి మీ టైం వేస్ట్ చేసుకోకండి సార్. ఓహో, మీ బాబాయ్కి ఇచ్చిన మాట కోసం ప్రేమించవన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇక నన్ను వదిలేయండి. వెంటపడను, కానీ నిన్ను వదలను. అదేంటి, వెంట పడనని చెప్పి మళ్ళీ వదలను అంటున్నారు? మాటిచ్చావు కాబట్టి ప్రేమించావు, రీజన్ బాగుంది. అయితే పెళ్లి చేసుకుందాం. ఏంటి, తమాషాగా ఉందా మీకు? ప్రేమించాలంటే నీకు సమస్య, అదే పెళ్ళంటే నీకు సమస్య ఉంది. ప్రేమించలేదు అన్నప్పుడు పెళ్ళి ఎలా చేసుకుంటాను? ప్రేమించాలి అంటే నీ పర్మిషన్ కావాలి, అదే పెళ్ళైతే మీ నాన్న పర్మిషన్ కావాలి. అందుకే నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. అప్పుడు మీ నాన్న ఓకే అంటే నీకు ఓకే కదా. ఏంటి, మా నాన్నని కలుస్తారా? అయినా మా నాన్న ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి అందరూ ఒప్పుకోకుండా ఉంటారా? నువ్వు నో అన్నా మన పెళ్ళికి మీ నాన్న ఎస్ అంటారేమో, నాకు నమ్మకంగా ఉంది. సార్, మా నాన్నని అడగండి. మా నాన్నని అడిగితే ఇంకేమైనా ఉంటుందా? ప్రేమనే దారిని నువ్వు క్లోజ్ చేసేసినప్పుడు ఇంకో దారిని చూసుకోవాలి కదా. సార్, ఈ దారిలోనే ఎందుకు? మీ దారిని మీరు పోవచ్చు కదా. అలా ఎలా వెళ్ళిపోతాను? నాకు నువ్వు కావాలి అన్నప్పుడు ఏదో దారిలో వెళ్ళి నిన్ను నాదాన్ని చేసుకోవాలి కదా. అందుకే నేరుగా మీ నాన్నని కలిసి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తాను, మన పెళ్ళికి డేట్ కూడా ఫిక్స్ చేయిస్తాను. వద్దు సార్, అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? నాకు ఆల్రెడీ సార్, ఏం జరిగినా సరే మన పెళ్లి మాత్రం జరగాల్సిందే. సార్, కుదరదు సార్. అవును రామా, అంతా నీ ఇష్టమేనా? సార్, నువ్వేమో మీ బాబాయ్కి మాట ఇచ్చావు కాబట్టి ప్రేమ లేదు అంటున్నావు, మరి మీ నాన్నతో చెప్పి పెళ్లి చేసుకుంటానంటే అది కూడా కుదరదు అంటున్నావు. ఇంకెలా రామా నీతో? ప్రేమించాలి అంటే నీ పర్మిషన్ కావాలి, పెళ్లికి ఎందుకు? దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన మీ నాన్నగారినే అడుగుతాను. ఇప్పుడే వెళ్ళి మన పెళ్లి విషయం మాట్లాడతాను. సార్, సార్ వద్దు సార్. సార్, సార్ చెప్పేది వినండి సార్. అయ్యో, ఈయనేంటి నాకు పెళ్లి సంబంధం కుదిర్చారు అని చెప్పేలోపే ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడు నాన్నని గాని కలిశారంటే ఆయన ఏం మాట్లాడతారు? అయ్యో, నాన్నేమంటారు?
శ్రీను, నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా రాత్రి మీ ఇద్దరి మధ్య అందరూ అనుకున్నట్లు ఏమీ జరగలేదని నాకు తెలుసు. తప్పు శ్రీను. చారు ఇప్పుడు నీ భార్య. తనని నువ్వు ఏ విషయంలోనూ బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎలా ఆద్య? నా మనసులో తను లేదు. కానీ నువ్వు కట్టిన తాళి తన మెడలో ఉంది. తాళి కట్టాను కదా అని మనసులో నా మనసులో నువ్వున్నావు. పీటల మీద నా పక్కన నువ్వున్నావు. నా జీవితంలోకి నువ్వు వస్తున్నావు. ఇక బ్రతుకంతా నీతోనే. నిన్ను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అన్న ఎన్నో ఆశల మధ్య, ఆలోచనల మధ్య నా పక్కన ఉన్నది నువ్వే అన్న నమ్మకంతో తాళి కట్టాను. నువ్వనుకుని కట్టిన తాళి కోసం ఎవరినో ప్రేమించాలి, వాళ్ళతోనే కలిసి బతకాలి అంటే నా వల్ల కాదు. అది మోసం ఆద్య. చారు మోసం చేసి అందరి దృష్టిలో నా భార్య అయి ఉండొచ్చు. కానీ ఆ మోసానికి నేనెందుకు బలి కావాలి? అది కాదు శ్రీను, నేను చెప్పేది ఒకేసారి విను. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. చారుని నీ భార్యగా ఒప్పుకొని తీరాలి. ఎలా ఒప్పుకోమంటావు? ఎలా ఒప్పుకోమంటావు? ఆ విధంగా చారు మనల్ని మోసం చేయకుండా ఉంటే మన పెళ్లి జరిగి మనం ఇప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటిది మన ఆనందాన్ని పాడు చేసి జీవితంలో నువ్వు నాకు దగ్గర కాకూడదని ఇంత మోసం చేసిన చారుని ఇంకా క్షమించి నా భార్య అని ఎలా అనుకోమంటావు? శ్రీను ప్లీజ్, శ్రీను ప్లీజ్, గట్టిగా మాట్లాడకు, ఎవరైనా వింటారు. ఆద్యా, ప్రేమతో కలిసి బతకగలను, మోసంతో బతకలేను. నా పక్కనున్నది నువ్వు. నీ మెడలోనే నేను తాళి కడుతున్నాను. ఈ క్షణం నుంచి ఆద్య నా భార్య అని నేను తాళి కట్టాను. కానీ అక్కడున్నది చారు అని తెలుసుంటే తాళి కట్టేవాణ్ణే కాదు. తెలియక చేసిన తప్పుకి నేనెందుకు? మామయ్య, మామయ్య, అది మామయ్య. మామయ్య, నేను చెప్పేది వినండి. మామయ్య. పెదనాన్న, పెదనాన్న. చెప్పు, ఏం మాట్లాడుతున్నావో చెప్పు. పెదనాన్న, పెదనాన్న. నువ్వు ఆగు. ఆద్య, మధ్యలో వచ్చావంటే చంపేస్తా.
చెప్పరా మావయ్య ఏం జరుగుతుంది నా ఇంట్లో? చెప్పు చెప్పరా. మావయ్య ఏం జరుగుతోంది? ఒక అమ్మాయిని తలుచుకొని ఇంకో అమ్మాయికి తాళి కడతావా? చెప్పరా చెప్పు. అయ్యో, ఆగరా, ఆగు. లేదంటే నీ ప్రాణం తీస్తా. ఏమైందిరా? చెప్పరా. ఆగు. రేయ్, అలా కొడుతున్నావేంటి? వాడికి నిన్నే పెళ్ళయింది, అది నీకు గుర్తుందా? కొట్టకుండా ఎలా ఊరుకోమంటావమ్మా? తన పక్కనుంది ఆద్య అనుకుని తాళి కట్టాడంట. చారు అని తెలుసుంటే తాళి కట్టేవాడే కాదట. చెప్పరా అసలేం జరుగుతుంది? ఆగరా. చెప్పరా. ఆద్య నీ పక్కనుంటుందని ఎలా అనుకున్నావు? నువ్వు చారుని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు చారు అని తెలుసుంటే తాళి కట్టేవాణ్ణి కాదని అనడంలో అర్థం ఏంటి? ఏం జరుగుతుంది? పెళ్లిలో ఆద్య నీ పక్కన ఎలా ఉంటుంది? పెదనాన్న, శ్రీనుని కొట్టొద్దు పెదనాన్న. శ్రీను అన్నదంటూ తప్పేమీ లేదు. నిజంగానే శ్రీను పక్కన పీటల మీద ముసుగుగా ఉంది నేనే. నేను అనుకునే శ్రీను తాళి కట్టాడు. అందుకే శ్రీను అలా అన్నాడు. ఆ చారుకి విడికి పెళ్ళి అనుకుంటే పెళ్లి పీటల మీద ముసుగులో కూర్చుంది నువ్వా? హ! దాని బదులు నువ్వు పీటల మీద కూర్చోవడం ఏంటే? పీటల మీద ముసుగులో కూర్చుంది నువ్వా? మండపంలో నేనుండగా, చారు శ్రీనుల పెళ్ళని ఊరంతా వచ్చి ఉండగా పీటల మీద ఉన్నది నువ్వా? పెదనాన్న, అది చెప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది ఇంట్లో? నిజం పెదనాన్న, ఆ ముసుగులో ఉంది నేనే. శ్రీను అంటే నాకెంత ప్రేమో మీకు తెలుసు. ఆ ప్రేమని చంపుకోలేక, శ్రీనుని దూరం చేసుకొని బ్రతకలేక నేనే ముసుగులో పెళ్లి కూతురి స్థానంలో వచ్చి కూర్చున్నాను. నువ్వా? విన్నావా జానకి? నీ చెల్లెలి కూతురు ఏం చేసిందో తన నోటితో తానే చెప్తోంది. వాడు వద్దు అంది, వాడంటే ఇష్టం లేదు అంది. ఇప్పుడేమో వాడు లేకపోతే ఉండలేక ముసుగులో వచ్చి కూర్చుందంట. నన్ను, నిన్ను, మన వాళ్ళని, మన ఊరి వాళ్ళని అందరినీ ఆ ముసుగులో ఉండి మోసం చేయాలనుకుందంట. ఏంటిది జానకి? ఎక్కడా జరగనిది ఇక్కడ జరిగింది. అది నా ఇంట్లో జరిగింది. ఒకరితో పెళ్ళి అంటే ఆ పీటల మీద ముసుగులో వచ్చి ఇంకొకరు కూర్చోవడం. ఆ విషయం తను చెప్పేంత వరకు మనలో ఎవ్వరికీ తెలియకపోవడం.
ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు జానకి.